హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే మీ ముందుకు వచ్చేసానండి. సో చాలామంది కూడా మాకు పొట్ట దగ్గర చాలా కొవ్వు అనేది పేరుకుపోయింది అని చెప్పి, లేడీస్ అయినా ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, జెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. సో చాలా వెయిట్ ఉన్నాం, వెయిట్ ఎలా తగ్గుతాము, పొట్ట భాగం ఎలా తగ్గుతుంది, మేము చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారైతే వీడియోని ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా 75 సంవత్సరాల బామ్మగారి సీక్రెట్ అనమాట ఇది. తను ఎవ్రీడే నైట్ టైం అయితే ఈ డ్రింక్ తీసుకుంటారంట. సో తనకి ఈ టైంలో కూడా అంటే 75 ఇయర్స్లో కూడా నో బీపీ, నో షుగర్, చాలా హెల్దీగా చాలా ఫిట్గా ఉన్నారు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది. ఓకే, దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1 కప్ బార్లీ గింజలు తీసుకున్నాను. సో బార్లీ గింజలు అనేవి మనకి బయట పచారీ షాప్లో కానీ లేదంటే కిరాణా షాప్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ దొరుకుతుందన్నమాట. సో ఈ బార్లీ గింజలు అనేది నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే పావు కేజీ తీసుకున్నాను. ఈ పావు కేజీ నేను ఇప్పుడే ఒకేసారి యూస్ చేయనండి. సో ఇందులో మనం అంటే నేను దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తాను. దాదాపుగా మనం ఈ పావు కేజీ బార్లీ గింజల్ని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. అది 4 మెంబర్స్కి అయితే. అదే ఒక్కరికైతే మాత్రం దాదాపుగా ఒక 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మేము పలానా మాకు థైరాయిడ్ ఉంది మేము తాగొచ్చా, షుగర్ ఉంది మేము తాగొచ్చా, లేదంటే మాకు బీపీ ఉంది మేము తాగొచ్చా అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ. ఇది తాగిన తర్వాత మీలో వచ్చే చేంజెస్ అనేవి మీరే గమనిస్తారు. మీకు 1 వీక్లోనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ అనేవి తీసుకొని ఒక ప్యాన్లో చక్కగా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం నోట్లో వేసుకుంటే కనుక ఆ గింజని కరకరలాడితే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఒక 10 మినిట్స్లో నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చూడండి, గింజ చూస్తే ఎలా ఉందో, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని నేను మిక్సీలో వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకుంటున్నాను. మనకి ఇది మరీ మెత్తగా ఏం పౌడర్ అవ్వదండి, కొంచెం నూకగానే పౌడర్ అవుతుంది. సో వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి పేగుల్లో ఉండే మలినాలను తొలగిస్తుంది, క్యాన్సర్ని నియంత్రిస్తుంది, కిడ్నీలు మనకి హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మన స్కిన్కి ఒక మంచి మెరుపునిస్తుంది అనమాట. మనకి ఏజింగ్ లక్షణాలు లేకుండా అంటే వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తుంది. ఇందులో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి మూత్రం అంటే చెడు వాసన రాకుండా ఉంటుంది. శరీరంలో ఏర్పడిన వ్యర్థ విష పదార్థాలని మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసి హార్మోన్లు చక్కగా పనిచేసేలా చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు పోయి జీర్ణాశయం చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు అనేవి మనకి దగ్గరికి కూడా రాకుండా చేస్తుంది అనమాట. బీపీ కూడా అదుపులో ఉంటుంది. కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది. మూత్రాశయ సంబంధిత సమస్యలు పోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 1 కాదు 2 కాదు, చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో ఇది మనం మనిషికి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మేము మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఇక్కడ క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను. దాదాపుగా నేను ఇక్కడ ఒక 60 గ్రామ్స్ అలా తీసుకున్నాను. మీకు నీట్గా చెప్తాను, అర్థమయ్యేటట్లుగా జాగ్రత్తగా వినండి. మనిషికి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే పౌడర్ సరిపోతుంది. మీరు ఇంట్లో ఎంతమందికి ఇది తాగాలి అనుకుంటున్నారో అన్ని టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ కొంచెం వాటర్ అనేది వేసుకొని మనకి గడ్డలు కట్టకుండా మెత్తగా ఆ వాటర్లో ఆ పౌడర్ అనేది కరిగిపోయేంత వరకు నీట్గా కలుపుకోవాలన్నమాట. మనకి ఇక్కడ గడ్డలు కడితే ఏమవుతుందంటే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది నీట్గా రాకుండా గడ్డలుగా లంగ్స్గా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ అనేది ఉండదు. ఇది మనం 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి నేను సమ్మర్లో
టైంలో మన బాడీ అంతా కూడా కూల్ అయిపోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలి. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా అది పూర్తిగా కంట్రోల్ అయిపోవాలి. మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి. సో దానికోసం తగ్గట్లుగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను కదా, ఈ ప్యాన్లో వచ్చేసి మనిషికి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించింది మీకు నేను ఇక్కడ సరిగ్గా క్లియర్గా లెక్క చెప్తున్నాను. నేను చెప్పే పాయింట్స్ని మీరు ఫాలో అయితేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం టేస్టీగా వస్తుంది. దీన్ని మీరు తాగడం వల్ల మీకు హెల్త్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ మనిషికి 1.5 గ్లాస్ అంటే 4 మనుషులకి 4 గ్లాసులు, 4 అర గ్లాసులు అంటే 6 గ్లాసులు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ అనేది వచ్చేసి పౌడర్ కలుపుకోవడానికి ఇందాక యూజ్ చేసుకున్నాను. ఈ ప్యాన్లో మిగతా 5 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది చక్కగా మరుగుతున్న టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బార్లీ గింజల పొడిని ఇక్కడ ఇందులో యాడ్ చేసుకొని ఎటువంటి లంగ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో చాలామంది కూడా నైట్ టైం అనేది భోజనం 7 కల్లా తిన్నా కూడా మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము, మేము అసలు నైట్ టైం భోజనమే మానేస్తున్నాం అక్క, 2 పుల్కాలు తినేసి పడుకుంటున్నాం, అయినా కూడా మేము వెయిట్ గెయిన్ అవుతున్నామని చెప్పి అంటూ ఉంటారు. సో మీరు రైస్ తిన్నా కానీ కార్బోహైడ్రేట్సే మీ బాడీలోకి వెళ్తాయి, లేదా మీరు పుల్కా చపాతీ తిన్నా కానీ కార్బోహైడ్రేట్సే మీకు బాడీలోకి వెళ్తాయి. సో 2 మీరు రైస్ అయినా తీసుకున్నా మీకు అదే లెవెల్లో క్యాలరీస్ వెళ్తాయి, మీరు పుల్కా తీసుకున్న అదే లెవెల్లో క్యాలరీస్ వెళ్తాయి. అటువంటప్పుడు మీరు నైట్ టైం అనేది ఇది చెంబుడు తాగినా కానీ, గుర్తుంచుకోండి, చెంబుడు కడుపు ఫుల్ అయ్యేంత వరకు తాగినా కానీ వెయిట్ లాస్ అవ్వరు, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వరు. అంటే మీకు ఫ్యాట్ అనేది పూర్తిగా కరిగిపోతుంది, మీరు చాలా హెల్దీగా ఉంటారు. నీరసం ఉంటుంది చాలామందికి కూడా, ఎంత తింటున్నా కానీ నీరసం ఎందుకు వస్తుందో అర్థం కాదు. సో చాలా నీరసం అయిపోతూ ఉంటారు. అలా నీరసాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవి చక్కగా మనకు బాయిల్ అయిపోవాలి. మనకు ఆ బార్లీ గింజ అది ఉంటుంది కదా నూకలాగా, అది పట్టుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో చిటికెడు నేను పింక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఓకేనా. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ మనకు ఉప్పగా ఉంటుంది. సో ఒక చిన్న గ్లాసుడు చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి సమ్మర్లో మనం ఎంత మంచిగా మన బాడీని కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయగలిగితే అంత హెల్దీగా మనం ఉంటాము. అదే మనకి ఇప్పుడు రెయినీ సీజన్ కానీ వింటర్ కానీ అనుకోండి, ఈ ప్లేస్లో మీరు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని ఉప్పు ప్లేస్లో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కొంచెం స్వీట్గా చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. సో ఇది కూడా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పీరియడ్స్ వచ్చే పిల్లలు పాపం 11 ఇయర్స్కే ఇప్పుడు డేట్ అనేది వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా. సో అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళకి చక్కగా హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది, మంచిగా మంత్లీ పీరియడ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ కటోరాని యాడ్ చేస్తున్నాను. సో కటోరా కూడా మన బాడీని మంచిగా కూల్గా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది. చిన్నపిల్లలకైతే ఎముకలు బాగా బలంగా గట్టి పడతాయి. మనకి కటోరా అనేది బయట పచారీ షాప్లో దొరుకుతుంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, చాలా తక్కువ కాస్ట్. 2 పలుకులు నానపెట్టుకుంటే మనకు అంత వస్తుందన్నమాట. మజ్జిగలో యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసంలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సోడా తాగేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా హీట్ అనేది మనకి తగ్గిపోతుంది. వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో బామ్మగారు 75 ఇయర్స్ సీక్రెట్ అనమాట ఇది. తను రెగ్యులర్గా తాగుతుందంట, నైట్ టైం భోజనానికి బదులు ఇది తాగుతుందంట. సో తను చాలా హెల్దీగా ఉందండి, తనకైతే చెంచా కొవ్వు కూడా లేదు, అంత హెల్దీగా ఉందన్నమాట. సో దీన్ని ఇంకేం లేదు, సర్వ్ చేసుకొని తాగేసేయడమే. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక మీ ఇష్టం, మీకు మనకి ఆడవాళ్ళకి తెలియనిది ఏమి లేదు, ఎంత టేస్టీగా రావాలంటే ఏమేమి యాడ్ చేయాలో మనకు తెలుసు కదా. సో అలా యాడ్ చేసుకొని హ్యాపీగా తాగేసేయండి. రోజుకొక గ్లాసు ఏదో ఒక టైంలో తాగండి, స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు, చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.